బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. గత విచారణలో వర్చువల్ గా అల్లు అర్జున్ హాజరయ్యారు. గత విచారణలో 2 నిందితులు హాజరు కాలేదు. 23 మంది నిందితులు హాజరవుతేనే తదుపరి విచారణ జరగబోతోంది. ఇవాళ కూడా అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. గత విచారణలో 2 నిందితులు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వర్చువల్ గా హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ ముంబైలో ఉన్నారు షూటింగ్ కారణంగా. గతంలో కోర్టు విచారణకు పిలిచినప్పుడు సైతం ఆయన ప్రత్యక్షంగా హాజరు కాలేను, వర్చువల్ గానే హాజరవుతాను అన్న విషయం కోర్టుకు తెలియజేసి కోర్టు అడిగినప్పుడు వర్చువల్ గానే విచారణకు హాజరయ్యారు కోర్టు ఇచ్చినటువంటి అనుమతితో. సో ఇప్పుడు మరొకసారి ఎవరైతే నిందితులు ఉన్నారో అందరినీ మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కోర్టు తెలియజేసింది. కమిటల్ బాండ్ నేపథ్యంలో నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలోనే నేడు సైతం విచారణకు హీరో అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరవ్వబోతున్నాడు అన్నట్లు తెలుస్తోంది. గత విచారణలో 2 నిందితుల్లో ఒకరు హాజరు కాకపోవడంతో మరొక రోజుకు అంటే ఇవాళకి కోర్టు విచారణను వాయిదా వేసింది. 23 మంది నిందితులు అంటే A1 నుంచి A23 వరకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ విచారణకు హాజరైతేనే కమిటల్ బాండ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంది. సో ఈ క్రమంలోనే మరి వాళ్ళ అందరూ విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమిటల్ బాండ్ కు సంబంధించి మాట్లాడినట్లయితే సో ఏదైతే అంటే సివియర్ సంబంధించినటువంటి కేసుల విషయంలో దీని ఒక తీవ్రమైనటువంటి కేసుల విషయంలోనే పై కోర్టు నుంచి విచారణ నిమిత్తం కింది కోర్టుకు కేసు అనేది బదిలీ అయినప్పుడు ఈ ప్రక్రియను దీంట్లో భాగంగా నిందితులు కోర్టుకు రాసిచ్చినటువంటి హామీ పత్రాన్ని కమిటల్ బాండ్ అని అంటారు. సో వీళ్ళంతా కూడా నిందితులందరూ కింది కోర్టుకు ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి యొక్క విచారణకు సంబంధించి వాళ్ళ 23 మంది ఈ కమిటల్ బాండ్ కు లోబడి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే హత్య కాని నేరపూరిత ఇతర కేసులకు సంబంధించినటువంటి వాటిలో ఈ యొక్క కమిటల్ బాండ్ ను యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇవాళ మరి వీళ్ళందరూ ఈ బాండ్ నేపథ్యంలో విచారణకు హాజరవబోతున్నారా లేదా అనేది మరికొద్ది సేపట్లో తెలిసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. డిసెంబరు 4, 2024 సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయాలు పాలయ్యి కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఘటన అనేది జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా హీరో అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చారు. A11 గా ఈ కేసులో ఉన్నారు హీరో అల్లు అర్జున్. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, చిత్ర పరిశ్రమ కావచ్చు, అందరినీ బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. 23 మంది నిందితులు ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. సో A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, గేట్ కీపర్లు మరియు థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళంతా అల్లు అర్జున్ కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది, అలాగే సినిమా యూనిట్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా 23 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. సో వీళ్ళందరినీ విచారించిన తర్వాత కోర్టు ట్రయల్స్ అనేవి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. జూన్ 22న జరిగిన విచారణకు హీరో అల్లు అర్జున్ వర్చువల్ గానే హాజరయ్యారు. ఆబ్స్టెంట్ పిటిషన్ ను దాఖలు చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అనుమతితోనే ఆయన వర్చువల్ గా విచారణకు హాజరు కావడం జరిగింది. మొత్తం 23 మంది నిందితులలో 21 మంది అప్పుడు విచారణకు హాజరవడం జరిగింది. మరొక 2 విచారణకు హాజరు కాలేదు.
కానీ ఇచ్చినటువంటి బాండ్ ప్రకారం, ఈ కమిటల్ బాండ్ ప్రకారం అందరూ విచారణకు హాజరైన తర్వాత మాత్రమే ట్రయల్స్ అనేవి ప్రారంభం అవుతాయి. కాబట్టి అందులో భాగంగా ఈ కమిటల్ బాండ్ నేపథ్యంలోనే ఇవాళ అందరూ విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు తెలియజేస్తూ ఉంది. సో మరికొద్దిసేపట్లోనే విచారణ అనేది ప్రారంభం కాబోతోంది. మరి అందరూ అటు వర్చువల్ గా కావచ్చు, భౌతికంగా కావచ్చు, విచారణకు అందరూ హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ 23 మంది హాజరు కాకపోతే మరి కోర్టు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మళ్ళీ అవకాశం ఇస్తుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని కోర్టు సీరియస్ గా భావిస్తుంది. ఎందుకంటే ఒకసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో మొదట 23 మందిలో వచ్చిన తర్వాత మాత్రమే కమిటల్ బాండ్ అనేది కంప్లీట్ అవుతుంది. కోర్టులో ట్రయల్స్ అనేవి ప్రారంభం అవుతాయి కేసుకు సంబంధించి. ఎందుకంటే పోలీసులు మరోవైపున ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసి ఉన్నారు కాబట్టి. కానీ 23 మందిలో 21 మంది మాత్రమే గతంలో విచారణకు హాజరు కావడం, హీరో అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకొని అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసి పర్మిషన్ తీసుకొని వర్చువల్ గా విచారణకు హాజరైన కొంతమంది, ఒక ఇద్దరు మాత్రం మిస్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు మరొక డేట్ ఇచ్చి వాళ్ళ విచారణకు హాజరు కావాలని తెలియజేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణకు అందరూ హాజరయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే కోర్టు సివియర్ యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపున మరొక డేటు ఇచ్చినటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది కోర్టు పరిధిలో ఉంటుంది. సో మరి ఇవాళ ఇచ్చినటువంటి డేట్ కు సంబంధించి ఖచ్చితంగా మిగతా ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు కూడా ఇవాళ హాజరవుతారు అని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి విచారణకు హాజరవుతున్నారా లేదా అనేది అందరూ విచారణకు హాజరయ్యే సమయానికల్లా వివరాలు తెలిసినటువంటి అవకాశం ఉంటుంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.